త్రవికావ్య తరంగం మీ మాట నా నోట. అమెరికా కలలు, అబ్రాడ్ లైఫ్ స్ట్రగుల్స్. వెళ్ళిపోయే ముందు నవ్వుతూ చెప్పాను, అమ్మా త్వరలో తిరిగి వస్తాను. కానీ ఆ త్వరలో ఇప్పుడు ఏళ్ల కథ అయిపోయింది. కొత్త జీవితం, కొత్త దేశం, కొత్త కలలు. కానీ నిజమైన కథ అప్పుడే మొదలైంది. విమానంలో కూర్చొని వెనక్కి తిరిగి చూసినప్పుడు అమ్మను చూసిన ఆఖరి చూపు ఆ క్షణంలో తెలియలేదు. ఆ ఒక్క చూపు ఎన్నో రాత్రులను వెంటాడుతుందని. ప్రతి కొత్త ప్రదేశం అందంగానే కనిపిస్తుంది, కానీ మనసు మాత్రం ఎక్కడో వెలుగులేని చీకటిలో మిగిలిపోయింది. ఉదయం కాఫీ, సాయంత్రం ఒంటరితనం, మధ్యలో పనులు, క్లాసులు, నిద్రలేని రాత్రులు. డాలర్ విలువ పెరిగింది, కానీ మనసు విలువ తగ్గిపోయింది. భోజనం కూడా స్కెడ్యూల్కి బంధించబడింది. నవ్వు కూడా మానసిక బడ్జెట్లో పడిపోయింది. స్నేహితులున్నా ఏదో లోటు ఉంటుంది. అమ్మా నువ్వు బాగున్నావా అని అడుగుతావు కదా, అదే ఒక్క మాట నాకు బలం. చిన్న గదిలో పెద్ద కలలు, ఆ గోడలు వినేవి నా మౌనం, నా కలలు, నా కన్నీళ్లు. కొన్ని రాత్రులు భయం, కొన్ని రోజులు ఆశ. ఆ ఒక్క క్షణం కొరకు 100 సార్లు ఆలోచించే జీవితం ఇది. కానీ ప్రతిరోజు మనసు చెప్పేదొక్కటే, ఇంకా కొంచెం ప్రయత్నించు, అమ్మా నాన్న గర్వపడాలి. నువ్వు నవ్వుతావు, కానీ ఆ నవ్వు వెనుక పోరాటం ఉంటుంది. అదే విదేశీ జీవిత సత్యం. పండుగ రోజులు ఫోన్లోనే జరుపుకోవడం, అమ్మ వంట వాసన కేవలం జ్ఞాపకమే అవ్వడం. నిజంగా అబ్రాడ్ అంటే లగ్జరీ కాదు, అది త్యాగం, అది సహనం, అది ఒక ఒంటరితనం. అన్నీ నేర్పింది ఈ జీవితం, ముఖ్యంగా ధైర్యం అనే పదం ఇక్కడ నేర్చుకున్నాం. అమ్మ నేను బాగున్నా, కానీ నిజం చెప్పాలంటే నీ జ్ఞాపకాల మధ్య బ్రతుకుతున్నా. వెళ్ళింది శరీరం, కానీ మనసు అక్కడే ఉంది, ఆ తల్లిదండ్రుల ఒడిలోనే ఉంది. ఇది ఇది అబ్రాడ్ జీవిత సత్యం. సిచ్యువేషన్లో మీరు ఉన్నారా? అయితే వీడియోని లైక్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతా కలిసి మాట్లాడుకుందాం. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం త్రవికావ్య తరంగంని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.